హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో నేను కొంచెం ఒక చిన్నగా ఏమంటారు బిజినెస్ వైపు వెళ్ళాలి అని చిన్న ఒక స్టోర్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంట్లోనే. సో స్టోర్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ఇవాళ రేపు ఎవ్వరు డ్రై ఫ్రూట్స్ తినని ఇల్లే లేదు కదా. సో ఒకసారి స్టార్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, నా వీడియోలో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, డ్రై ఫ్రూట్స్లోకి వెళ్ళిపోదాం. చాలా అంతకంటే ముందు మీకు ఒక మాట చెప్పాలి, ఏంటంటే చాలా మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మనకి డ్రై ఫ్రూట్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? బాదాం అన్నమాట. సో చూడండి ఎంత బాగున్నాయో బాదాం. సో బాదాం ఎలా అయినా బాగానే ఉంటాయి, కాకపోతే చెప్పాను కదా మంచి క్వాలిటీ బాదాం. నెక్స్ట్ వచ్చేసి క్యాషూ నట్, జీడిపప్పు, పలాస జీడిపప్పు. సో మధ్యలో బ్రోకర్స్ అలా ఏం లేకుండా నేను డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చుకున్నాను మంచి పలాస జీడిపప్పు. ఒక్కసారి తింటే మీకే అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పిస్తా అన్నమాట. ఇప్పుడు నేను సాల్టెడ్ పిస్తా సజెస్ట్ చేస్తున్నాను మీకు. ఎందుకు అంటే మామూలుగా సాల్ట్ లేని పిస్తా ఎప్పుడు తినాలి అంటే ఎండాకాలంలో మాత్రమే తినాలంట. నేను దీని గురించి కొంచెం తెలుసుకున్నాను. ఇప్పుడు మనకి వర్షాకాలం కదా, రెయినీ సీజన్, ఇంకా నెక్స్ట్ మనకి చలికాలం కదా. ఈ రెండు కాలాలలో మనం సాల్టెడ్ పిస్తానే కంపల్సరీ తినాలి, కాబట్టి నేను ఇవే సజెస్ట్ చేస్తున్నాను. తీసుకురావడం కూడా ఇవే తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్, చాలా మంచి క్వాలిటీ కిస్మిస్ అన్నమాట. ఒకసారి చూడండి, మంచి క్వాలిటీ కిస్మిస్లోనే 2-3 రకాలు తెచ్చాను. ఏంటంటే ఇంకొకటి బ్లాక్ కిస్మిస్ అన్నమాట. ఇది అమెరికా నుంచి వచ్చినాయి అన్నమాట. చాలా మంచి కిస్మిస్ అనగానే మనకి ఏదైనా ఇంత పెద్దగా ఉండాలి అనుకుంటాం, కానీ అలా కాదండి. కిస్మిస్లో ఎంత సైజ్ చిన్న ఉంటే అంత క్వాలిటీ ఉన్నట్టు. దీని గురించి కూడా నేను సర్చ్ చేసి నేను తెలుసుకొని నేను తిన్న తర్వాత మీకు చెప్తున్నాను. ఈ బ్లాక్ కిస్మిస్ తింటే లేడీస్కి హెయిర్ ఫాల్ ఉండదు, చాలా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవు అన్నమాట. సో ఈ బ్లాక్ కిస్మిస్లో మనం తింటే కొంచెం ఇట్లా క్రంచీ లాగా అనిపిస్తుంది. సో అదే అన్నమాట దీని స్పెషల్. ఆ క్రంచీనెస్ ఏంటంటే అది బ్లాక్ కిస్మిస్వి గింజలు అన్నమాట. ఓకేనా? ఇంతవరకు తెలుసుకున్నాను, చెప్పాను. మున్ముందు ఇంకా రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు ఇవాళ రేపు అందరం తింటున్నాం. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా నేను కంపల్సరీ ఇవి లేడీస్కి సజెస్ట్ చేస్తున్నాను. మనం కొంచెం దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకొని మనం కర్రీస్లో తినొచ్చు. లేదా కర్రీస్ అందరు తింటారు కదా, మళ్ళీ పిల్లలు తినరేమో అని అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం మనం వేడి నీళ్ళు కాచుకొని ఈ పౌడర్ కాసుకుని తాగాలన్నమాట. సో నేను కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తాను అనమాట. నేను ఇది స్టార్ట్ చేసి అనుకుని ఓన్లీ 3 డేసే అయింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి వాల్నట్. ఇది మన బ్రెయిన్ లానే ఉంటుంది వాల్నట్. అలాగే బ్రెయిన్కి మన హెల్త్కి చాలా చాలా మంచిది, కాకపోతే కొంచెం కాస్ట్తో కూడుకున్నది. సో మనం లేడీస్ని చీరలలో ఎన్ని పెడతామండి, చీర చూడంగానే తీసేసుకుంటాం, ఆ చీర చూడంగానే తీసేసుకుంటాం. అంతకంటే ముఖ్యంగా మనం డ్రై ఫ్రూట్స్ తిందాం. ఓకేనా? ఇది నానబెట్టుకుని తినాలి. ఒక్క డ్రై ఫ్రూట్ తిన్నా కూడా ఇది చాలా చాలా మంచిదండి. ఒక్క పావు కేజీ తీసుకుంటే ఒక పర్సన్కి 1 మంత్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం అంటే ఈ డేట్స్ పాకిస్తానీ డేట్స్ చాలా మంచిది హెల్త్కి. సో ఇది పిల్లలకు కానీ జెంట్స్కి కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకోవచ్చు. చాలా చాలా మంచి డేట్స్, చాలా క్వాలిటీ డేట్స్. అంతకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఏ పని చేసినా ఫస్ట్ క్వాలిటీ. మీకు శారీస్లో కూడా చెప్తున్నాను కదా. సో డ్రై ఫ్రూట్ శారీస్లోనే క్వాలిటీ చూస్తున్నానంటే ఇంకా మనం తినే పదార్థంలో క్వాలిటీ ఎలా చూస్తానో ఒక్కసారి మీరే తీసుకోండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ కిమియా డేట్స్ అన్నమాట. ఇది వచ్చేసి కిమియా గోల్డ్ డేట్స్, చాలా మంచివి ఇవి కూడా. ఏ డేట్స్ అయినా ఆరోగ్యానికి మంచివి అండి. కాకపోతే డేట్స్లో నేను కొంచెం సెర్చ్ చేసి మనకి ఏ క్వాలిటీ అయితే బాగుంటుంది, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ క్వాలిటీలో మనీ పెట్టొచ్చు అని దాని గురించి ఆలోచించి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే డేట్స్ అన్నమాట. ఇవి కూడా మనకి అందరం తినొచ్చు, ప్రతి ఒక్క డేట్ జెంట్స్ లేడీస్ పిల్లలు అందరం తినొచ్చు. కాకపోతే ఇవి బ్లాక్ కలర్, ఈ డేట్స్లో ఖర్జూరాలు అంటారు కదా, ఎండు ఖర్జూరాలలోనే మంచి నల్లవన్నమాట. ఖర్జూరాలు నేను అక్కడ అడిగాను, కనుక్కున్నాను. ఖర్జూరాలు ఎంత నల్లగా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిదంట. కాబట్టి నేను నల్లగా ఉన్నాయని చెప్పి వదిలేసి రాలేదు, నల్లని ఖర్జూరాలే తీసుకొచ్చాను. ఇవి వాటర్లో నానబెట్టుకొని తింటే చాలా చాలా మంచిది హెల్త్కి. ఇంకా చాలా తెచ్చానండి. ఉన్నది స్టోర్ చిన్నగానే ఉంది, కాకపోతే చాలా వాల్యుబుల్ డ్రై ఫ్రూట్స్ తెచ్చాను. నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి గింజలు. ఇది మన బడ్జెట్లో ఉంటుంది, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీవి ఇవి గుమ్మడి గింజలు. ఇది కూడా మీరు బయట ఎక్కడైనా కొంచెం చెక్ చేసుకోండి, కాస్ట్ పరంగా క్వాలిటీ పరంగా. సో గుమ్మడి గింజలు కూడా మనం రోజు ఒక స్పూన్ నానేసుకొని, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు తింటున్నారు, సో నేను అందుకనే ఇవి కూడా తీసుకొచ్చాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు బాగా మంతెన సత్యనారాయణ వీడియోస్ చూసి మనందరం సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అయితే బాగా తింటున్నాం. సో అవి కూడా తీసుకొచ్చాను అన్నమాట. సో ఇవి పావు కేజీలో ప్యాక్ ఉన్నాయి, మనకి హాఫ్ కేజీలో ప్యాక్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్గానిక్ బెల్లం, జాగరి ఆర్గానిక్ పౌడర్ అన్నమాట. ఇది కొంచెం నల్లగా ఉంటుంది, తెల్లగా ఏముండదు, కొంచెం నల్లగా ఉంటుంది. ఇది పాలల్లో వేస్తే విరిగిపోదండి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. సో ఇంకా ఇలాంటివి చాలా తీసుకొచ్చానండి. నెక్స్ట్ పూల్ మకానా. మనం స్నాక్స్కి పూల్ మకానా ఈవినింగ్ స్నాక్స్కి చాలా తింటున్నారు. తామర గింజలు అన్నమాట. పూల్ మకానా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఇస్తున్నాను. ఇవి నెయ్యిలో రోస్ట్ చేసుకొని తింటే సూపర్, హెల్త్ కూడా అంతకంటే సూపర్ అన్నమాట. మనం పిల్లలు ఈవినింగ్ స్కూల్స్ నుంచి వచ్చినాక, కాలేజెస్ నుంచి వచ్చిన తర్వాత కూడా పెట్టచ్చు. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే ఓకే, ఇవేంటంటే రూమ్ ఫ్రెషనర్స్. మనం వాష్రూమ్లో ఎలాగూ ఫ్రెషనర్స్ పెడతాం కదా, బెడ్రూమ్లలో కూడా పెట్టుకుంటాం కదా. సో దీని క్వాలిటీ ఏంటంటే పచ్చకర్పూరంతో తయారైందండి ఇది. సో మనకి బయట తయారయ్యేవి ఎలా ఉంటాయంటే కొన్ని కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి కదా, ఇది పచ్చకర్పూరం అన్నమాట. ఎలాగూ కంపల్సరీ ఇప్పుడు అందరికీ డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు అయినాయి, ప్రతి ఒక్కరు రూమ్లో ఒక్కొక్కటి పెట్టేస్తున్నారు కదా. సో పచ్చకర్పూరం స్పెషాలిటీ కాబట్టి ఇది ఇలా అంబ్రెల్లా లాగా ఉంటుంది, మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటివి చాలా తీసుకొచ్చాను నేను. మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో బిజ్జుల కల్పనారెడ్డి అంటే ఎవరు, నేనే కదా, నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా నంబర్కి కాల్ చేయొచ్చు, మీకు షిప్పింగ్ చేస్తాను అన్నమాట. కాకపోతే ఫ్రీ షిప్పింగ్ మాత్రం లేదండి, ఎందుకంటే ఇంత క్వాలిటీది మెయింటైన్ చేసి నేను కొంచెం మాత్రమే ప్రాఫిట్ చూసి మీకు ఇస్తున్నాను కాబట్టి దయచేసి ఫ్రీ షిప్పింగ్ మాత్రం అడగకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బిజ్జుల కల్పనారెడ్డి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి 10% డిస్కౌంట్ అండి. సో త్వరపడండి, డోంట్ మిస్ ఇట్. ఓకేనా? మరి నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్.